MG9 న్యూస్ ప్రజల ఆశీస్సులతో బీవీ అఖండ విజయం కోరుతూ 101 టెంకాయలు మొక్కు తెలుగు యువత. కర్నూలు జిల్లా గోనెగండ్ల మండల కేంద్రమైన గోనెగండ్లలో తెలుగు యువత ఆధ్వర్యంలో టీడీపీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు మాన్య నారా చంద్రబాబు నాయుడు, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాకిశ్వర్ రెడ్డి 2024 ఎన్నికల్లో ప్రజల ఆశీస్సులతో అఖండ మెజార్టీతో గెలుపొందాలని శ్రీ శ్రీ ఆది చింతలముని నల్లారెడ్డి స్వామివారి దేవస్థానం నందు 101 టెంకాయ కొట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీడీపీ గోనెగండ్ల మండల తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులతో పాటుగా తెలుగు యువత పాల్గొనడం జరిగింది. MG9 న్యూస్ తో గోనెగండ్ల టౌన్ కాదర్ బాషా. గ్రహాల కొట్టుకో మాటలుగా ఇందు మూలముగా చింతలముని నల్లారెడ్డి స్వామి దేవాలయం నందు మా గోనెగండ్ల మండల తెలుగు యువత అధ్యక్షులు కార్యకర్తలు అందరి సమక్షంలో చింతలముని రంగానికి 101 టెంకాయి చంద్రబాబు నాయుడు 152 సీట్లతో సీఎం గాను జయనాగేశ్వర రెడ్డి 30,000 మెజార్టీ చిలుకు మెజార్టీతో ఎమ్మెల్యే గాను గెలుపొందాలని చింతలముని నల్లారెడ్డిని వేడుకోవడం జరిగింది. ఇంతే కానీ ఎక్కడ ఊర్లో కానీ నియోజకవర్గంలో కానీ వేరేగా ఏముగా అన్నగా వేరేగా ప్రజలు ఏమి అనుకోకుండా జయనాగేశ్వర రెడ్డి ఎమ్మెల్యేగా చంద్రబాబు నాయుడు సీఎంగా అవుతారు కాబట్టి ఎవరు కన్ఫ్యూజన్ కాకుండా ప్రజలు కానీ ఓటర్లు కానీ అత్యధిక మెజార్టీతో జయనాగేశ్వర రెడ్డిని ఈ నియోజకవర్గంలో గెలిపించవలసిందిగా సభాముఖంగా కోరుకుంటూ విరమించుకుంటున్నాను. చంద్రబాబు గారు అలాగే మన ఎమ్మిగనూరుకి బీవీ జయనాగేశ్వర రెడ్డి గారి గెలుపు చాలా అవసరం కాబట్టి, ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవం అలాగే అనేకమైనటువంటి సంక్షేమ పథకాల్లో చేసినటువంటి నారా చంద్రబాబు గారు ఈ రాష్ట్రానికి అవసరమైతే మన ఎమ్మిగనూరు నియోజకవర్గానికి డాక్టర్ బీవీ జయనాగేశ్వర రెడ్డి గారు కేవలం ఒక్కసారి మాత్రమే గెలిచి ఇక్కడ నియోజకవర్గంలో ప్రతి పల్లెటూరులో ప్రతి గ్రామాల్లో కూడా ఆయన పర్యటన చేయడం జరిగింది. ఆయన అవసరం ఎందుకంటే ఈరోజు మనం చూస్తున్నాం చాలా అభివృద్ధి కార్యక్రమం చేసినటువంటి ఒకే ఒక వ్యక్తి మన డాక్టర్ బీవీ జయనాగేశ్వర రెడ్డి గారు. కాబట్టి మన సమస్యలన్నీ కూడా ఆయన ఎమ్మెల్యేగా ఉన్నా ఎమ్మెల్యేగా లేకున్నా కూడా ప్రజల పక్షాన ప్రజల తరఫున ప్రతి క్షణం ప్రజా సమస్యలు తెలుసుకుంటూ ఆ సమస్యలన్నింటినీ కూడా నెరవేర్చే విధంగా ఆయన దాంట్లో ముందుంటాడని చెప్పేసి తెలియజేస్తున్నాను. ఈరోజు పల్లె నిద్రలో భాగంగా మన గోనెగండ్ల మండలంలో ప్రతి చిన్న గ్రామానికి వెళ్ళి కూడా ఆయన ప్రతి వీధుల్లో కూడా తిరిగి అక్కడ ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా తెలుసుకోవడం జరిగింది. ఈరోజు ఎంతో అనుభవజ్ఞుడైనటువంటి డాక్టర్ బీవీ జయనాగేశ్వర రెడ్డి గారి గెలుపు చాలా అవసరం. ఎందుకంటే ఈరోజు ఆయనకి ప్రతి గ్రామంలో ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా తెలుసుకున్న ఏకైక వ్యక్తి డాక్టర్ బీవీ జయనాగేశ్వర రెడ్డి గారు. కాబట్టి రాబోయే ఎన్నికల్లో ఆయన అలాగే మన ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు మన ఎమ్మిగనూరు నియోజకవర్గానికి డాక్టర్ బీవీ జయనాగేశ్వర రెడ్డి గారు అత్యధిక మెజార్టీతో గెలుపొందాలని ఈరోజు గోనెగండ్ల తెలుగుదేశం పార్టీ తెలుగు యువత ఆధ్వర్యంలో ఈరోజు శ్రీ 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 చింతలముని నల్లారెడ్డి స్వాముల వారికి అలాగే ప్రజల ఆశీర్వాదం కూడా ఆయన పైన వాళ్ళిద్దరి పైన ఉండాలని చెప్పేసి ఈ సభంగా తెలియజేస్తున్నాను. నా పేరు రంగసనాడు, తెలుగు యువత మండల అధ్యక్షుడు గోనెగండ్ల. 101 టెంకాయతో తెలుగు యువత ఆధ్వర్యంలో స్వాముల వారికి కొట్టడం జరిగినది. కాబట్టి వారి కోరికని ఈ స్వాముల వారు ప్రజలు మన్నించి ఖచ్చితంగా శాసనసభ్యులుగా మన ఎమ్మెనూరు శాసనసభ్యులుగా బీవీ జయనాగేశ్వర రెడ్డి గారిని, అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారిని గెలిపిస్తారని ఈ మన చింతలముని నల్లారెడ్డి ఆశీస్సుల ద్వారా ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాము. ఎందుకంటే ఎంతో విఘ్నతో ముందు చూపుతో ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి లోటు బడ్జెట్తో